ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. కీర్తన గ్రంథం 43 అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. నీ వెలుగును నీ సత్యమును. నీ వెలుగు అంటే దేవుడే వెలుగై ఉన్నాడు. సత్యం అంటే నేనే సత్యమును జీవమును మార్గమును. అంటే దేవుడే మనకి వెలుగుగా, అలాగే ఆ యొక్క నిత్యమైనటువంటి సత్యవంతుడు మనతో తోడుగా ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఆయన మనకి త్రోవ చూపిస్తాడు. అలాగే ఆయన పరిశుద్ధ నివాస స్థలములో మనము ఉండడానికి ఆయన తోడుకొని వస్తాడు, త్రోవ చూపిస్తాడు, తోడుకొని వస్తాడు. అంటే ఆయనే తీసుకొని వస్తాడు. కొంతమంది ఉంటారండి, దేవుడు ఎంత పిలుస్తున్నా వారికి అర్థం కాదు. నా సన్నిధిలో నిలవండి, నా సన్నిధితో ఉండండి, నా మందిరంలో ఉండండి, నాతో ఉండండి అని ఎంత పిలిచినా కూడా కొంతమందికి అర్థం కాదు. వారిని ఎంత దేవుని మాటల చేత దేవుడు ప్రతి దినము మాట్లాడి హెచ్చరిస్తూ వారిని పిలుస్తున్నప్పటికీ వారికి అర్థం కాదు. అందుకే దేవుడు ఇక్కడ మనకి ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అంటే దేవుని యొక్క వెలుగు అంటే దేవుడే మనతో ఉన్నట్లయితే ఆయన మనకి త్రోవ చూపి తన పరిశుద్ధ స్థలమునకు, ఆయన నివాస స్థలమునకు ఆయనే తోడుకొని వస్తాడు. ఇప్పుడు ఆయన మనతో ఉండాలంటే, దేవుడు మనతో ఉండాలి అంటే మనం కొంచెమైనా సరెండర్ అవ్వాలి కదండి. దేవునికి కొంచెమైనా మనం ఒబే అవ్వాలి కదా. ప్రభువా, నేను నీ సన్నిధికి రావడానికి నాకు అవకాశం ఇవ్వయ్యా, నాకు త్రోవ చూపయ్యా. నేను భయంకరమైనటువంటి చీకటిలో నడుస్తున్నాను, నేను భయంకరమైన అంధకార క్రియల్లో ఉన్నాను, బయటికి రాలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావటం లేదు అని నువ్వు చిన్న మాటైన హృదయంలో తలచినట్లయితే ఆయన యొక్క వెలుగు అంటే దేవుడు నీ వద్దకి బయలుదేరి వచ్చి ఆయన నీకు త్రోవ చూపించి నిన్ను తోడుకొని వచ్చి ఆయన సన్నిధిలో నిలిపే దేవుడుగా ఉన్నాడు. ఇది ఈ రోజు వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. నీకు త్రోవ చూపిస్తాను, నిన్ను తోడుకొని వస్తాను. త్రోవ చూపిస్తాను, తోడుకొని వస్తాను. అంటే లోకంలో నుంచి బయటికి రావటం అంత సామాన్యం కాదండి. ఒకసారి లోకంలో పడిపోయినటువంటి సంసోను ఇక తిరిగి రాలేదు. లోకాన్ని స్నేహించినటువంటి దేమ ఇక తిరిగి రాలేదు. దైవ సన్నిధినే కనిపెట్టుకుని ఉన్నవారు గొప్ప గొప్ప వారయ్యారు. అది దానియేలైనా, దావీదైనా, యేషేబైనా, వీరు దేవునితో ఉన్నారు కాబట్టే వారు గొప్పవారు అయ్యారు. దావీదు ఒకవేళ ఒకసారి పడిపోయినా, అయ్యో నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నా తల్లి తన గర్భంలో పాపముతోనే నన్ను ధరించింది, నేను పుట్టుకతోనే పాపిని అని రొమ్ములు కొట్టుకుంటూ బాదుకుంటూ పశ్చాత్తాప్తుడయ్యాడు కాబట్టి దేవుని సన్నిధిలో మరలా క్షమించబడ్డాడు. ఈ రోజు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. అయితే దేవుడు ఘోషిస్తున్నాడు, దేవుని సన్నిధి నీతో ఉన్నది, ఆయన వెలుగు, ఆయన సత్యము బయలుదేరి నీకు త్రోవను చూపిస్తుంది, అలాగే నిన్ను తోడుకొని వస్తుంది. నీకు త్రోవ చూపించి నిన్ను తోడుకొని వస్తుంది. ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, నిర్లక్ష్యము చేయొద్దు. ఈ వీడియోస్ అన్ని అందరికీ షేర్ చేయండి. రాబోయేటటువంటి న్యూ అకాడమిక్ ఇయర్ కోసము ఆయా రకాలైనటువంటి ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, బిజినెస్ అయినా, స్టడీస్ అయినా, లేదా పరిచర్యలైనా, మినిస్ట్రీస్ లోనైనా, లేదా భారతదేశ రాష్ట్ర ప్రజల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా దేవుని కాపుదల కోసం 21 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగా లైవ్ ఇస్తున్నాము. అలాగే అనేకమైన మెసేజెస్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఫాలో అయ్యి దేవుని యొక్క మహిమను పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడా, మీరు ఇచ్చినటువంటి గొప్ప వాకును బట్టి నీకు వందనాలు ప్రభా. మాకు త్రోవ చూపించి మమ్మల్ని తోడుకొని వచ్చే దేవుడు అని విశ్వాసముతో మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ లోకములో పడిపోయినటువంటి వారు బయటికి రావటం అంత సామాన్యము కాదు గాని ప్రభా, నీవే వారిని నీ సన్నిధి బయలుదేరి ప్రభా వారిని విడిపిస్తుందని త్రోవ చూపించి
తోడుకొని వస్తుందని నీవు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరెవరైతే నీ సన్నిధికి దూరం అయిపోయి ఉన్నారో, ఎవరెవరైతే నేను టేస్ట్ చేసి మరలా లోకంలో కలిసిపోయి ఉన్నారో వారిని మరలా తోడుకొని వస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు ప్రభా. భారతదేశ రాష్ట్ర ప్రజల్ని దీవించండి, అధికారులను దీవించండి, చిన్న బిడ్డల్ని దీవించండి, యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి, కోర్టు కేసుల నుంచి విడుదల, మూయబడిన గర్భాలని తెరవండి, క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలి, రకరకాల వ్యాధుల నుంచి విడుదల కలుగును గాక, ఆపరేషన్స్ చేయించుకున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.